One TV News. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 74 మంది లబ్ధిదారులకు మంజూరైన 52,25,492 విలువ గల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనారోగ్యం కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే సీఎం సహాయ నిధిని అందుబాటులో ఉంచి అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 642 మంది లబ్ధిదారులకు మొత్తం 5,04,32,286 విలువల చెక్కులను సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని, ఇది ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతా భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలకు కారకులైన వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీ నెయ్యి కలపడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పన్నాయుడు అన్నారు. ఏలూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా జరిగిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన విధంగానే తిరుపతి లడ్డు వ్యవహారంలో కంటిన్యూ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసరాగా తీసుకొని మరి ఈ రోజున మరి ఇప్పుడు నిగ్గుదేలినప్పుడు కూడా అడ్డగోలుగా బుకాయిస్తూ మేమైతే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితోనే లడ్డూని తయారు చేసాం, ఎక్కడా కూడా కల్తీ లేదు, అంతా కూడా నిజాయితీగానే చేసాం అని ఈ రోజున అన్నట్లుగా బుకాయిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని పురస్కరించుకొని మన గుంటూరులో కానీ మరి అటు జరిగినటువంటి పరిణామాలు రెచ్చగొట్టేటువంటి ధోరణి ఏదైతే ఈ రోజున రాష్ట్రంలో సాఫీగా పరిపాలన కొనసాగుతూ ఉంది, మరి అభివృద్ధి జరుగుతూ ఉంది, మౌలిక వసతుల కల్పన జరుగుతూ ఉంది. ఒకవైపున ఇండస్ట్రీస్, కొత్త నూతన ఇండస్ట్రీస్ మరి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించేటువంటి దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. ఈ ప్రయాణంలో ప్రధాన భూమిక మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఈ యొక్క కూటమి ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య కారకులు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అక్కడ తిరుపతిలో డిక్లేర్ ఏలూరు నగరంలోని ఆశ్రమం కాలేజీలో 3 రోజుల పాటు ఆంధ్ర టికెట్ టీం ఆధ్వర్యంలో 2020 క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నాయని ఆంధ్ర టీం మేనేజర్ ఎల్ నరేష్ తెలిపారు. ఆశ్రమం కాలేజీలో జరిగిన విలేకరుల సమావేశంలో నరేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన టీంలు 3 రోజులు ఇక్కడ ద్వైపాక్షిక మ్యాచ్లు జరుగుతున్నాయన్నారు. వీటి తర్వాత ఢిల్లీలో ఫైనల్ మ్యాచ్లు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మెన్స్ అండ్ ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ టీం కోచ్ అర్జున, అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బ్లైండ్ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించామన్నారు. ఇటీవల ట్రైన్ క్రికెట్లో వరల్డ్ కప్ సాధించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. క్రికెట్ అభిమానులు, ప్రజలు కూడా ఈ మెన్స్, ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ ఆడే క్రీడాకారులను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కె మదన్, ఏ సూర్యకుమార్లు పాల్గొన్నారు. క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో కొత్తగా బోర్డు తీసుకోవడం, దానికి అధ్యక్షులుగా శరత్ సార్, సుప్రీం కోర్టు అడ్వకేట్, ఆయన కూడా టోటలీ విజువల్ ఇంపేర్డ్ అయినప్పటికీ, అలాగే సెక్రటరీగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీ అసోసియేషన్ గత 15 సంవత్సరాలుగా ముందుకి నడిపిస్తూ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అండ్ అన్ఎంప్లాయీస్ని కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని హక్కులు, బాధ్యతలను గుర్తు చేస్తున్నటువంటి శ్రీ జి రవీంద్ర భావన్న గారి ఆధ్వర్యంలో, అలాగే అర్జున అవార్డు భారత్ ఇండియన్ ఫార్మల్ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, క్యాబేపీ
ఆధ్వర్యంలో ఈరోజు ఈ టోర్నమెంట్, అలాగే ఆశ్రమం మెడికల్ కాలేజ్ అనే కంటే కూడా ఇప్పుడు కరెంట్ అదే ఆంధ్ర టీంకి మెన్స్ అండ్ ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ కోచ్గా ఉండడం జరిగింది. మాకు బ్లైండ్ క్రికెట్ ఆంధ్రాలో కాస్త అవేర్నెస్ వస్తుందంటే మా క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ VCA వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే క్రీడలు అనేది ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్. దాని ద్వారా మనిషికి శారీరక స్థైర్యంతో పాటు మానసిక స్థైర్యం దొరుకుతుంది. మీరు కూడా చూసుంటారు కొన్ని విజువల్స్, దాంట్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎంత ఎంజాయ్మెంట్ చేస్తూ మాకున్న ఈ విజన్ ప్రాబ్లం కూడా మర్చిపోయి గ్రౌండ్లో ఎంత బాగా ఆడుతున్నారో మీరు చూస్తుంటారు. దిస్ ద బ్యూటీ ఆఫ్ గేమ్. నేను ఐఎమ్ సీయింగ్ ఈ క్రికెట్ అనేది ఆల్మోస్ట్ 22 years నుంచి చూస్తున్నాను నేను. అప్పుడున్న సినారియో, అప్పుడున్న ఫెసిలిటీస్ వేరు, ఇప్పుడున్న సినారియో, ఇప్పుడున్న ఫెసిలిటీస్ వేరు. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు లైక్ ఆశ్రమం లాంటి ఇన్స్టిట్యూషన్స్ అయినా కానీ స్పాన్సర్స్ కూడా కొంతమంది ముందుకు రావడం. ఆంధ్రగఢ అసోసియేషన్ జగిత్యాల జిల్లా కేంద్రంలో 20 అడుగుల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి 3D సైకత శిల్ప ప్రదర్శన గురువారం శ్రీమాన్ వేణుగోపాలాచారి కౌశిక ప్రారంభించనున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సమితి ఆధ్వర్యంలో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా జగిత్యాల కరీంనగర్ రోడ్ సర్కిల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన 20 అడుగుల కలియుగ వెంకటేశ్వర స్వామి వారి 3D సైకత శిల్ప ప్రదర్శన గురువారం నుండి భక్తుల కొరకై ఏర్పాటు చేసిన కలియుగ వెంకటేశ్వర స్వామి వారి 3D సైకత శిల్ప ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక చే ప్రత్యేక పూజలను నిర్వహించి ప్రారంభిస్తామన్నారు. పట్టణ హిందూ బంధువులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ప్రోగ్రాం ఆర్గనైజర్ వేముల ఉమారాణి అన్నారు. నేను మీ వేముల ఉమారాణి. ఉమా సనాతన ఈవెంట్ ఇది మన జగిత్యాలలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ నియర్ కొత్త బస్ స్టాండ్ దగ్గర 21 అడుగుల వెంకటేశ్వర స్వామిని మనము సైకత శిల్పముతో ఇసుకతో మనల్ని 21 వెంకటేశ్వర విగ్రహాన్ని మనము నిర్మిస్తున్నాము. దీనికి విజయవాడ నుండి శ్రీ బాలాజీ వరప్రసాద్ ఆకునూరి ఆర్టిస్ట్, ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్తో మనము దీని 21 అడుగుల విగ్రహాన్ని మనం తయారు చేస్తాం. ఇప్పటికీ 90% అయిపోయింది. ఇంకో 10% నైట్కి అయిపోతుంది. రేపు ప్రొద్దున 11:30కి శ్రీ వేణుగోపాలాచార్యులు గారిచే దీన్ని మనము ఓపెనింగ్ చేయబోతున్నాము. అందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈ స్వామివారికి అందరి కృపాకటాక్షాలు ఉండాలని ఈ జగిత్యాల ప్రజలందరికీ నేను ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సిపిఎం పార్టీతో కలిసి పోటీ చేస్తున్న అభ్యర్థులను సండ్ర వెంకట వీరయ్య ప్రకటించారు. గత 15 సంవత్సరాలుగా సత్తుపల్లి అసెంబ్లీలో తన మార్పు చూపించుకున్నారని, అలాగే అభివృద్ధి పథకాలు ప్రజలకు అందజేస్తూ వారి అభివృద్ధికి పాటుపడ్డామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ప్రజలకు చేసిందేమీ లేదని, అభివృద్ధి చేస్తే నిరూపించుకోవాలంటూ సత్తుపల్లి మరియు కల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల పేర్లను మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వెల్లడించారు. నత్తనరికి నడుస్తుంది. మీ శరవేగంగా టెండర్ పిలిపించి ఫౌండేషన్ వేసి పిల్లర్స్ వరకు లేస్తే దాన్ని ఇప్పటికి ఇంకా పూర్తి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి షాదిఖానా పునాదులకే పరిమితం చేసి దాన్ని వేగవంతంగా పనులు జరిపించలేకపోతున్నారు. క్రైస్తవ కమ్యూనిటీ హాల్ తీసుకొచ్చి టెండర్ పిలిపిస్తే దాన్ని డబ్బులు ఆపడం అనేది దానికి సంబంధించి కూడా అదే విధంగా ఉంది. వేషకాంతల చెరువుని ఆధీకరించాలని చెప్పి మేము కొంతవరకు పనులు ప్రారంభించినాం. ఆ పనులు వాళ్ళని, ఎందుకంటే ఒక ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత రెండో పనులు ప్రాసెస్లో జరుగుతుంటాయి. ఇది డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. దాన్ని కంటిన్యూ చేయడంలో నిర్లక్ష్యం వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. ఇవాళ అర్బన్ పార్కు మా హామీలోనే పూర్తయింది. దాంతోపాటుగా డబల్ బెడ్రూమ్ ఇల్లు సత్తుపల్లిలో ఆల్రెడీ వేమసూరు రోడ్డు కానీ లేకపోతే అక్కడ కానీ మన వేషకాంతల చెరువు దగ్గర పూర్తి చేసి మీకు ప్రజలకు అందించడం, ఇవన్నీ సత్తుపల్లిని ఒక సమగ్ర అభివృద్ధి పెట్టాలా. గతంలో చాలామంది మహానుభావులు వెంగళరావు గారు కానీ తుమ్మల నాయకరావు గారు కానీ ఏదైతే వారసత్వాన్ని కొనసాగించారో అభివృద్ధిని, దాన్ని మేము కంటిన్యూ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున సత్తుపల్లి పట్టణాన్ని ఒక మోడల్ టౌన్గా, ఒక మోడల్ పరంగా మేము చేయటం అనేది జరిగింది.
కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ తీరాలకు చేరుస్తాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేపట్టారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నారని, ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తున్నట్లు ఆయన తెలిపారు. రామగుండంలోనే కాదు, రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రామగుండం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని 38వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి నేలకంటి రాము అసహనం వ్యక్తం చేశారు. గత పాలక వర్గం కార్పొరేషన్ ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్ గా తనకు అవకాశం కల్పిస్తే డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని రామస్వామి హామీ ఇచ్చారు. బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంది. మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం. 50 సంవత్సరాలుగా వెనుకనేటువంటి రామగుండం ఇవాళ అద్భుతంగా మారుతూ ఉంది. ఈ నిరంతర ప్రక్రియ కొనసాగాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల అధికారం ఉంది, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది. 50 సంవత్సరాల నుంచి ఏ నాయకులు కూడా ఈ నగరాన్ని, ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను విస్మరించారు, నిర్లక్ష్యం చేశారు. ఇలా అద్భుతమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రజా సంక్షేమాలు ఏవైతున్నాయో. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బుధవారం కోటంచలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సంకీర్త గౌడ్ కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు, పూజారులు సాంప్రదాయ ఆలయ మర్యాదలతో వడివట్టం కట్టి ఘన స్వాగతం పలికారు. భద్రత, ట్రాఫిక్, మౌలిక సదుపాయాలపై సమీక్ష అనంతరం దేవాలయ పరిసరాల్లో సీఎం పర్యటనకు సంబంధించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పారిశుద్ధ్యం, నీటి, త్రాగునీరు సదుపాయాలు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. గెస్ట్ హౌస్లో మనం రేపు సాయంత్రం వరకు, ఈరోజు రేపు సాయంత్రం కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కూడా కొంచెం డెకరేషన్ పెట్టాలి అండ్ బ్యారికేడింగ్ కూడా పోలీస్తో కోఆర్డినేట్ చేసి అన్ని బ్యారికేడింగ్ పెట్టాలి. అండ్ మిషన్ భగీరథకి మీరు వాటర్ సప్లై ఉండాలి. నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ ఎజెండాను మరింత నిర్దాక్షిణ్యంగా అమలు జరుగుతున్నారని, 2025 నవంబర్ 21వ తారీఖు నుంచి కార్మిక రోడ్లను అమలు చేయడానికి పూనుకోవడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ కోరారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో సమ్మె కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ కార్మికులు పోరాడి అనేక త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులన్నింటినీ రద్దు చేయాలని మోడీ భావించారని, రాజ్యాంగ స్ఫూర్తిని, సుప్రీంకోర్టు తీర్పులను, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలన్నింటినీ భూస్థాపితం చేయాలని మోడీ ప్రభుత్వం అంది. 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లని తేవడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మిక వర్గానికి భద్రత ఉండదు, కనీస వేతనాలు ఉండవు, సమ్మె చేసేటటువంటి హక్కు ఉండదు, కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ 4 లేబర్ కోడ్లు ప్రధానంగా రద్దు చేయాలని చెప్పి, భారతదేశ వ్యాప్తంగా రెగ్యులర్ చేయాలని చెప్పి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తారీఖున జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాయకలూరులో సిఐటియు, రైతు సంఘ, వ్యవసాయక, కార్మిక సంఘాల నాయకులు సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకు కేంద్రం మోడీ ప్రభుత్వ రైతాంగం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తోందని విమర్శించారు. కార్మికులు ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం దుర్మార్గకరమన్నారు. ఈరోజు స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీల్స్ ఇట్లాంటి వర్కర్స్దే కాకుండా
అలాగే అమలు కార్మికులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా రేపు జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ కార్మిక చట్టాలని కుదించి వాటిని నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి అనేక సంవత్సరాలుగా అమలవుతున్న కార్మిక చట్టాలని, హక్కుల్ని నాశనం చేసే పద్ధతుల్లో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. అంటే కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల్ని, చట్టాలని నిర్వీర్యం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు సమ్మె హక్కు కానీ, అలాగే సంఘం పెట్టుకున్న హక్కు కానీ, అలాగే 8 గంటల పని విధానాన్ని కానీ ఇవాళ నాశనం చేయడం అత్యంత దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఉద్యోగులు కార్మిక హక్కుల మీద దాడి చేస్తూ ఉన్నారు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ స్కీమ్ వర్కర్లు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పనిచేస్తూ ఉన్నారు. స్కీమ్ వర్కర్లకి ఇప్పటి వరకు ఉద్యోగ భద్రత లేదు. కనీస మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలని ఈ నెల 12వ తారీఖున జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఏలూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ లింగరాజు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం అనంతరం సమ్మె పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేందుకు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. యాజమాన్యాలకు, కార్మికులకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను అందరూ కూడా వ్యతిరేకించాలని కోరారు. ఈ సమ్మెలో పేద రైతులు, కౌలు రైతులు, వివిధ పంటల, అన్ని పంటల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొస్తుందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు నిరసనగానే ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. అయితే ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం కానీ, అలాగే యూరోపియన్ యూనియన్తో చేసుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల కానీ ఈ దేశానికి చాలా పెద్ద ప్రయోజనం అని చెప్పేసి ద్వారా 8 గంటల పని హక్కు అనేది కోల్పోవడం జరుగుతూ ఉంది. అలాగే కనీస వేతనాలు అడగడం అనేది 178 రూపాయల జాతీయ సగటు వేతనాన్ని నిర్ణయించింది లేబర్ కోర్సులో. అంటే ఇంతకు మించిన ఎక్కువ జీతాలు ఉన్న వాళ్ళందరూ కూడా తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెట్టబడతారంటే కనీస వేతనం అడిగే హక్కు కూడా కోల్పోతారు. అలాగే సంఘాలు పెట్టుకునే అవకాశాన్ని పరిమితం చేసింది. సమ్మె హక్కుని ఇంతకుముందు సమ్మె చేసి జయప్రదం కోసం ఏలూరు జిల్లాలో విస్తృతంగా ఏర్పాట్లు కృషి సాగిస్తున్నాం. ప్రధానంగా జన్మ హక్కుగా ఉన్నటువంటి సమ్మె హక్కుని కాలరాచే పద్ధతుల్లో పాలక వర్గాలకి సానుకూలంగా కార్మిక చట్టాలని రద్దు చేసి కోర్టుగా మార్చింది. అలాగే ప్రభుత్వ పాత్ర నుంచి తప్పుకునే ప్రయత్నం చేసి కార్మికుల్ని నేరస్తులుగా మార్చే పద్ధతులని కోర్టును రూపొందించింది. పని భారాన్ని పెంచుతుంది. రెండో పక్కన గ్రామీణ పేదలు చేస్తున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని, పని హక్కుని రద్దు చేసి దాని స్థానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కోడూరు మండలం ఓబడపల్లి గ్రామానికి చెందిన విఆర్ఏ కనపర్తి మణిపై గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో చిట్వేలి బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో విఆర్ఏ మణికి తీవ్ర గాయాలు అవ్వడంతో స్థానికులు వెంటనే ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching One TV News.